నీవు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థనను ఆలకిస్తాను. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి కన్నీటితో వేడుకుంటారో వారి యొక్క ప్రార్థనలు వృధా కాకుండా దేవుడు ఆ కన్నీటి ప్రార్థనకు ఆశీర్వాదం ఇస్తారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రియ బంధువులు వారి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు మన పూజ ఉద్దేశములు ప్రార్థన విన్నప్పుడు మరొకసారి సమర్పించడం, ఫాదర్ గారు చదివినటువంటి పూజా ఉద్దేశాల కోసం ఇతర ఉద్దేశాలన్నింటినీ సమర్పించి మేమందరి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్పగా దీవించాలని ఆశీర్వదించాలని వేడుకుంటూ ఈరోజు గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న రెవరెండ్ ఫాదర్ సురేష్ ఎస్విడి అబ్రేగిరి విచారణకు చెందినటువంటి ఫాదర్ గారు గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేవుడు వారిని దీవించాలని మరి వారి తల్లిదండ్రులను తోబుట్టువులను ఆశీర్వదించాలని ఈ పూజలో ప్రార్థించడం. ఫాదర్ సతీష్ బీసీ ఫాదర్ గారు జన్మదినాన్ని కొనియాడుతున్నారు. ఫాదర్ గారిని దేవుడు దీవించాలని ప్రార్థించడం. అభిషేకుల కోసం, కన్యస్త్రీల కోసం, విశ్వాసులందరి కోసం ఈ పూజలలో వేడుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను యోగ్య రీతిలో నిర్వహించడానికి దేవా మా యొక్క మనస్సులను, శరీరములను, ఆత్మలను శుద్ధి చేసి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చిన దేవాన్ని వేడుకుందాం.
దేవుని యొక్క కృపకు సమర్పించాం. మన పాపములను మన్నించి మన నిత్య జీవమును చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, Praise
పునీత పాదువాకులంతో వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములు మాకు హేరాళంగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాము. ఈ నవదిన ప్రార్థన రోజులలో శాంతితో క్రమబద్ధం చేసి మమ్ము ఆనందపరము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు 1వ కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాదు, కానీ ఇంకనూ ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటున్నాను. యూదులతో పని చేయనప్పుడు వారిని సంపాదించుకున్నటకు గాను యూదుల వలె జీవించింది. నేను మోషే ధర్మశాస్త్రములకు బద్ధుడను కాకుండాను బద్ధులైన వారితో పని చేయనప్పుడు వారిని సంపాదించుకున్నటకై వారి వలె జీవించింది. అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకున్నటకు యూదుల ధర్మశాస్త్రములకు దూరంగా అన్యుల వలె జీవించింది. కానీ నేను దేవుని చట్టములకు విధేయుడను కానని దీని భావం కాదు. ఏదైనా యథార్థంగా నేను క్రీస్తు చట్టములకు లోనై ఉన్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకున్నటకై వారిలో ఒకరి వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏడుగురునైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్తల దీవెనలలో వారు పంచుకోవటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని తెచ్చుకొనును. ఇది మీకు తెలియదు కదా. కావున బహుమతిని అందుకొన్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షకు లోబరుచుకొనును. అశాశ్వతమకు కిరీటములకై వారు అట్లు చేయుడు, కానీ శాశ్వతమకు దానికై మనము ఆ విధముగా చేయగలము. కనుక గమ్యం లేకుండా నేను పరిగెత్తలేదు, గాలితో వృద్ధులాట వలె నేను పోరాడలేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టులను కాకుంటకై నా శరీరమును నరగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొనును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త
12వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సెదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పాను. ఆంద్రియ, ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండెను. కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించెను. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించిన వాడు దానిని నిత్య జీవమునకే కాపాడుకును. నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడులో ఉండును. ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల వానిని తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అని. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించింది, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడును అనిరి. కాని యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి వెళ్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుదును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష వాక్యం పట్టణం ద్వారా మన పాపములు క్షమింపబడిన గాక. Divana
నా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మీ పూజ్యులైన గురువులు, ప్రీత అంతని వారి భక్తులారా, ఈరోజు మీ యొక్క దివ్యమైన పూజన మనం సమర్పిస్తూ ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థనను ఆలకిస్తాను. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి కన్నీటితో వేడుకుంటారో వారి యొక్క ప్రార్థనలు వృధా కాకుండా దేవుడు ఆ కన్నీటి ప్రార్థనకు ఆశీర్వాదాలిస్తారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రియ దంతుని వారి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు మన ఈ పూజ ఉద్దేశములు, ప్రార్థన విన్నపములు మరొకసారి సమర్పించడం, పాదగాలు చదివినటువంటి పూజా ఉద్దేశముల కోసం ఇతర ఉద్దేశాలన్నింటినీ సమర్పించి మేమందరి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్పగా దీవించాలని, ఆశీర్వదించాలని వేడుకుంటూ ఈరోజు గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న రెవరెండ్ ఫాదర్ సురేష్ ఎస్విడి మా ప్రేమగిరి విచారణకు చెందినటువంటి ఫాదర్ గారు గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేవుడు వారిని దీవించాలని, మరి వారి యొక్క తల్లిదండ్రులను, తోబుట్టువులను ఆశీర్వదించాలని ఈ పూజలో ప్రార్థించుదాం. ఫాదర్ సతీష్ బీసీ ఫాదర్ గారు జన్మదినాన్ని కొనియాడుతున్నారు. ఫాదర్ గారిని దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. అభిషేకాల కోసం, కన్యస్త్రీల కోసం, విశ్వాసులందరి కోసం ఈ పూజలో వేడుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను యోగ్య రీతిలో నిర్వహించడానికి దేవా మా యొక్క మనస్సులను, శరీరములను, మా యొక్క ఆత్మలను శుద్ధి చేసి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చిన దేవాన్ని వేడుకుందాం. దేవుని యొక్క కరుణ కోసం అందించాం. మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, పునీత పాదువాపుని వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములు మాకు హేరాళంగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాము. ఈ నవదిన ప్రార్థన రోజులలో శాంతితో క్రమబద్ధం చేసి మమ్ము ఆనందపరపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు 1వ కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాదు, కానీ ఇంకనూ ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటున్నాను. యూదులతో పని చేయనప్పుడు వారిని సంపాదించుకున్నటకు గాను యూదుల వలె జీవించింది. నేను మోషే ధర్మశాస్త్రములకు బద్ధుడను కాకుండాను బద్ధులైన వారితో పని చేయనప్పుడు వారిని సంపాదించుకున్నటకై వారి వలనే జీవించింది. అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకున్నటకు యూదుల ధర్మశాస్త్రములకు దూరంగా అన్యుల వలనే జీవించింది. కానీ నేను దేవుని చట్టములకు విధేయుడను కానని దీని భావం కాదు. ఏదైనా యథార్థంగా నేను క్రీస్తు చట్టములకు లోనై ఉన్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకున్నటకై వారిలో ఒకరి వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్తల దీవెనలలో వారు పంచుకోవటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని తెచ్చుకొనును. ఇది మీకు తెలియదు కదా. కావున బహుమతిని అందుకొన్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షణకు లోబరుచుకును. అశాశ్వతమకు కిరీటములకై వారు అట్లు చేయుడు, కానీ శాశ్వతమకు దానికై మనము ఆ విధముగా చేయము. కనుక గమ్యము లేకుండా నేను పరుగెత్తలేదు, గాలితో వృద్ధులాట వలె నేను పోరాడలేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండాకై నా శరీరమును నలగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొను. ఇది ప్రభువు వాక్కు.
ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సెదా నివాసియగు పిలుపు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని. అప్పుడు పిలుపు వెళ్ళి ఆంద్రియతో చెప్పాను. ఆంద్రియ పిలుపు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండెను. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించెను. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించిన వాడు దానిని నిత్య జీవమునకే కాపాడుకును. నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడులో ఉండును. ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల వానిని తండ్రి గౌరవించెను. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అని. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అని. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడును అని. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి వెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించెదను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష వాక్యగలిగిన పట్టణం ద్వారా మన పాపములు క్షమింపబడినగాక. ఆమేన్. ప్రకటించుకుందాం. Gracias.
వారి నవదన ప్రార్థన సందర్భమున నిన్న నీ పీఠపై ఉంచిన అర్పణను స్వీకరించు. ఈ బలి ద్వారా నీ గురించిన మహిమపరచిన నీవు ఆ బలినే ఈ రోజు నిర్వహించి మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానంగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకని శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగల ఆనందముతో కొనియాడ అవకాశం దయచేస్తున్నావు. అతని పుణ్య జీవితం మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో మెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై ఎదగము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా ప్రార్థించండి. ప్రార్థన విన్నపాలు పూజ ఉద్దేశం మరొకసారి ఈ నడుపులో సమర్పించి ప్రార్థించున్నాము. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతని శిలువ శ్రమలకు తనను తాను స్ఫూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి రుచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానందరము పాత్రను అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయు. ఏలైనా నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం గారవైబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణము తాను స్మరించి జీవముల స్వీయ భూములు రక్షణ పాలు మీకు సమర్పించున్నాము. ఈ సముఖం నిలిచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాపులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమునందు పారిపాలనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరింట్ల జానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువుల అందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుము. చనిపోయిన మా సహోదరులను మీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్యప్రకాశానికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కదా మరి మాతతో పునీత అపోస్తలులతోను ఆరు మీకు సేవ చేసిన విన్నతులతోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నుంచి మహిమపరచుతాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి విధేయ సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు హృదయముల గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు పరమోపదేశం అనుసరించి ప్రార్థన
మాకు శాంతిని ప్రసాదము. నీ దయాళుల వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలకలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షణము ఇచ్చిన ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యములను రేపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. సమాధానం పొందుము. ఇదిగో సర్వేశ్వర గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు, గొర్రెపిల్ల విందుకు నిలబడిన వారు ధన్యులు.
నుంచి రాలేదు, పక్కన బడి అడుగు సంతూరు గ్రామం అని. కాబట్టి ఈ ఏరియాకు చెందిన వాడిని దేవుడు సభలో ఈ రాయలసీమ ప్రాంతం నుండి నన్ను మా సభలో ఎన్నుకొని అభిషేకించాడు. అందుకే ఈ మధ్యన రావడం చాలా సంతోషం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మరి నన్ను 2 నెలల ముందే ఆహ్వానించి ప్రేమతో మరి పలకరించి ఆహ్వానించినటువంటి బాలకిషోర్ ఫాదర్ గారు, నా పెద్ద ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గురించి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫాదర్ కిరణ్ స్వామి ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైన సీనాయుమైన దేవస్వం ప్రేమికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రత్యేకంగా ప్రేమగిరిలో పక్కనే ఉన్నటువంటి ధ్యానాశ్రమంలో ప్రతి నెల మొదటి శుక్రవారం, సెకండ్ సాటర్డే, 2వ శనివారం, అది నెలలో చివరి శనివారం రాత్రి జాగరణ ప్రార్థన ఇలా జరుగుతూ ఉన్నాయి. నెలకు ఒకసారి ఒక వారం వడక, 3-4 రోజులు వడక జరుగుతుంది. ఈ నెల 9వ తేదీ నుండి 11 వరకు 12 రాత్రి వరకు ధ్యాన వడక జరుగుతుంది. కేవలం 45 సీట్లు మాత్రమే, 45 సీట్స్. కాబట్టి ఇంకెవరైనా పాల్గొనాలనుకున్న వాళ్ళు పాల్గొనవచ్చు. అక్కడ జరిగేటువంటి పరిచయంలో మీరందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందడానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పైసలా లేచి నిలబడతాం. ప్రార్థించున్నాము. సర్వశక్తిలో సర్వేశ్వర పునీత పాదువాకులు ఎంతోని వారి నవదిన ప్రార్థన సమయమున పరమ విందులో పాల్గొన్న వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకోవచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించినట్టు అనుగ్రహించము. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకు చేర్చున్నాము. మీతో ఉండునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆశీర్వదించి దీవించుగాక. పూజ సమాప్తం అనేది సమాధానంతో వెళ్ళము.